ఈ రోజు మహాభారతంలోని 56వ అధ్యాయం. కృష్ణుడు హస్తినాపురం నుంచి తిరిగి వచ్చినాక శాంతియుక్త పరిష్కారం మీద ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది. ఆయన అక్కడ జరిగిందంతా చెప్పినాక. ఇది ఇలా ఉండగా కుంతీదేవి దుఃఖంలో కృంగిపోయారు. యుద్ధం జరగబోతుందన్న విషయం తెలిసినప్పటి నుంచి కుంతీదేవి ఇలాగా అనుకుంటారు. కానీ నా ఆలోచనలకి స్వరం ఇచ్చి నా కొడుకులతో ఎలా చెప్పగలను? అవమానాల్ని భరించండి, మనకి రాజ్యం రాకపోయినా సరే యుద్ధం వద్దు, నా కొడుకులు క్షత్రియ సాంప్రదాయంకి విరుద్ధంగా ఎలా ఉంటారు? మన బంధువుల్ని చంపి జాతి నాశనం అవ్వడం వల్ల సంతోషం ఎలా వస్తుంది? అలా కుంతీదేవి ఆందోళనలో ఉంటారు. ఒకవైపు నాశనం, ఇంకొక వైపు క్షత్రియ కర్తవ్యం. కుంతీదేవి ఇంకా ఇలాగా అనుకుంటారు, నా కొడుకులు పరాక్రమవంతుడైన భీష్ముడు, ద్రోణాచార్య, కర్ణుడిని ఎలా ఓడించగలరు? వాళ్ళు వీరులు, ఎప్పుడు ఓటమినే చూడలేదు. వేరే వాళ్ళ గురించి నాకు ఆందోళన లేదు. కానీ ఈ ముగ్గురు కౌరవ సైన్యంలో బలమైన వాళ్ళు, పాండవులతో పోరాడి వాళ్ళని వధించడానికి సూచనలు ఉన్నాయి. ద్రోణాచార్య నా బిడ్డల్ని ప్రేమ వలన మరియు పాండవులు ఆయన శిష్యులని చంపకపోవచ్చు. భీష్ముడు కూడా పాండవుల్ని చంపరు. కానీ కర్ణుడు పాండవుల ప్రధాన శత్రువు. దుర్యోధనుని సంతోష పెట్టడానికి నా కొడుకుల్ని చంపుతాడు. కర్ణుడు దగ్గరికి వెళ్లి ఆయన పుట్టుక ఒక నిజం చెప్పే సమయం ఆసన్నమైంది. నిజాన్ని తెలుసుకొని దుర్యోధనుడు ఇచ్చిన లక్ష్యాన్ని వదులుకోవడం ఖాయం. కుంతీదేవి గంగానది తీరం దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే కర్ణుడు ఆయన రోజువారీ ప్రార్థనలు చేస్తారు. కర్ణుడు అక్కడ ఉంటారు. తూర్పు వైపు తిరిగి చేతులెత్తి ధ్యానంలో ఉంటారు. కుంతీదేవి కర్ణుడు వెనకే వేచి ఉంటారు. కర్ణుడు ధ్యానంలో మునిగిపోతారు. సూర్యకిరణాలు ఆయన వీపుని తాకి అంతవరకు. ఆయన ప్రార్థనలు పూర్తయినాక కర్ణుడు వెనక్కి తిరిగి కుంతీదేవిని చూస్తారు. పాండురాణి మరియు పాండవుల రానైన తల్లి నా కోసం ఇక్కడ నా ప్రార్థనలు పూర్తయ్యే వరకు సహనంతో వేచి ఉన్నారు అని ఆశ్చర్యం మరియు ఏం జరుగుతుంది అని అర్థం కాక ఉంటారు. కర్ణుడు ఇలాగా అంటారు, రాధ మరియు రథసారథి అధీరథ కొడుకైన నేను మీకు నమస్కరిస్తున్నాను. నేను మీ సేవలో ఉన్నాను. మీకు ఏం చేయగలను మహారాణి? కుంతీదేవి ఇలాగా అంటారు, కర్ణ, నువ్వు రాధా కొడుకువి కాదు, అలాగే రథసారథి నీ తండ్రి కూడా కాదు. నీది రథసారథి జాతి అని అనుకోమాక. నువ్వు సూర్యుడు కొడుకువి. ప్రిత గర్భంలో నుంచి వచ్చావు. ఎవరైతే కుంతి అని పిలువబడతారో నీకు మంచి అదృష్టం వచ్చుగాక. నువ్వు బంగారు చెవు పోగులు మరియు కవచంతో పుట్టావు. పాండవులు నీ సోదరులు అని తెలియకుండా దుర్యోధనుడితో కలిసి వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకున్నావు. ధృతరాష్ట్ర కొడుకుల దగ్గర ఉండడం వల్ల నీకు ఎలాంటి మేలు జరగదు. అర్జునుడితో కలువు, నువ్వు రాజుల్లో ఒక్కడివి అవుతావు. నువ్వు అర్జునుడు కలిసి దుష్టుల్ని నాశనం చేయండి. ప్రపంచం అంతా మీ పాదాల దగ్గర ఉంటది. బలరాముడు మరియు కృష్ణుడు లాగా మీ కీర్తి కూడా చాలా దూరం పయనిస్తది. ఇలాంటి చిత్ర పరిస్థితుల్లో ఒకళ్ళు వాళ్ళ ప్రియమైన తల్లి తండ్రిని తృప్తిపరచాలి. గ్రంథాల ప్రకారం అత్యున్నత ధర్మం అంటే అదే. కొన్ని నిమిషాల ముందు సూర్యుడికి పూజ చేసిన కర్ణుడు తల్లి మాటలకి ఇలాగా అనుకుంటాడు. సూర్యుడు కుంతీదేవి అభ్యర్థనను ఆమోదించి మరియు సూర్యదేవుడు ఆయన విశ్వాసాన్ని మరియు మనశ్శాంతిని పరీక్షిస్తున్నాడు అని అనుకుంటారు. కర్ణుడు ఆయన అనురాగాన్ని నియంత్రించి ఆయన విచారంగా ఉన్నా కూడా దృఢంగా ఇలాగా అంటారు, ప్రియమైన తల్లి, మీరు ఏదైతే చెప్పారో అది ధర్మానికి విరుద్ధం. నేను నా కర్తవ్యాన్ని చేయకపోతే నన్ను నేను చాలా బాధించుకుంటాను. నా శత్రువులు యుద్ధ భూమిలో నన్ను గాయపరిచేదానికంటే మీరు నిస్సహాయుడైన శిశువుని నీళ్ళల్లో వదిలేసి నా క్షత్రియ జన్మ హక్కుని దూరం చేశారు. ఇప్పుడు క్షత్రియ ధర్మాల గురించి చెప్తున్నారా? అన్ని జీవుల్ని ఆశీర్వదించే తల్లి ప్రేమని మీరు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఇతర పిల్లల మంచి కోసం నిజాన్ని చెప్తున్నారు. నేను గనక పాండవులతో కలిస్తే భయం వల్ల అలా చేశాను అని ప్రపంచం ప్రకటించదా? నేను ధృతరాష్ట్ర కొడుకుల ఉప్పు తిన్నాను. వాళ్ళ శ్రద్ధ మరియు దయను నాపై చూపించారు. ధృతరాష్ట్ర కొడుకులు నన్ను యుద్ధంలో వాళ్ళని దాటించే ఓడలాగా చూస్తారు. వాళ్ళని నేనెలా వదిలేయగలను? అది ద్రోహం మరియు నీచమైన కృతజ్ఞత లేని వ్యక్తిత్వం. ప్రియమైన తల్లి, నా రుణాలను నేను తీర్చుకోవాలి. వాళ్ళ కోసం జీవితాన్ని కూడా ఇవ్వాలి. లేకపోతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ తిండి తిని దొంగనే అవుతాను. రాబోయే యుద్ధంలో మీ కొడుకులకి విరుద్ధంగా నా శక్తులన్నీ వాడతాను. దయచేసి నన్ను క్షమించండి. కానీ నా తల్లి అడిగిన విన్నపం పూర్తిగా వ్యర్థం కాకూడదు. నేను అర్జునుడితో తలపడతాను. యుద్ధంలో నేను లేకపోతే అర్జునుడు మరణిస్తారు. మీ మిగిలిన కొడుకుల్ని నేను ఏమీ చేయను. వీరుల తల్లి మీకు అయినా కూడా 5 కొడుకులు ఉంటారు. యుద్ధంలో నేను లేకపోతే అర్జునుడు బ్రతుకుతాము. మీ 4 కొడుకులతో కలిపి ఇంకొకళ్ళు ఉంటారు. కుంతీదేవి ఆమె మొదటి సంతానం అంత దృఢంగా మరియు క్షత్రియ నియమాలను కాపాడుతున్నాడు అని విన్నాక ఆమె హృదయం అల్లకల్లోలం మరియు విరుద్ధమైన భావాలతో ఉంటది. కర్ణుణ్ణి కౌగులించుకొని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కుంతీదేవి ఇలా
ఇలాగా అనుకుంటారు. వాళ్ళకి నియమించిన దానికి విరుద్ధంగా ఎవరైనా ఎందుకు వెళ్తారు? ఆయన కనీసం ముందుకి వచ్చి 9 కొడుకులకి హాని చేయను అని అన్నాడు. ఇది చాలు. దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.